సంబంధాలు లేవు. పాత భూమిని ఒక కొత్త భూమిగా పాత మానవాడిని కొత్త మానవాడిగా చేయడం కోసమే మనం పుట్టాం. అది మన జన్మ లక్ష్యం. పూజలన్నీ తీసేసి ధ్యానాన్ని పెట్టి, మందిరాలు మస్జిద్లన్నీ తీసేసి పిరమిడ్లు పెట్టి, మిగతా పార్టీల పదం పెట్టి పిరమిడ్ పార్టీ పెట్టి, మాంసాహారాన్ని శాకాహారులుగా చేయడం కోసం మనం పుట్టాం. మెటీరియల్ సైన్సెస్ కాకుండా స్పిరిచువల్ సైన్స్ని ప్రతి ఒక్కరి దగ్గర చేర్చడం కోసమే మనం పుట్టాం. బికాజ్ వీఆర్ నాట్ మెటీరియల్ బాడీస్, వీఆర్ స్పిరిచువల్ ఎంటిటీస్. సో స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ద బేస్ ఫర్ ఆల్ అదర్ మెటీరియల్ సైన్సెస్. ఇవన్నీ చేయడం కోసం మనం పుట్టాం. Every pyramid master is such a great master. సృష్టిలో ఉండే హైయెస్ట్ లెవెల్ మాస్టర్స్ అందరూ కూడాను ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లుగా భూమి మీద ఉన్నారు. ఎన్నో లక్షల మంది హైయెస్ట్ లెవెల్ మాస్టర్స్ ఎవరైనా అనుకుందాం, హైయెస్ట్ లెవెల్ మాస్టర్స్ అందరూ దే ఆర్ ఆల్ రీబార్న్ యాజ్ పిరమిడ్ మాస్టర్స్ at this time of this earth plane. మొత్తం ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ గ్యాలక్సీస్, అనంతకాలం నుంచి ఎంతమంది మాస్టర్స్ అయ్యారో లెక్కే లేదు. వాళ్ళందరూ కూడాను ఇప్పుడు భూమి మీదకి ఒకరి తర్వాత ఒకటి దిగుతున్నాడు. 1995లో ఒక లెక్క వేశాడు, ఒక సెన్సస్. అంటే కాస్మిక్ లెవెల్ గ్రాండ్ మాస్టర్స్ ఎంతమంది ఇప్పుడు భూమి మీద ఉన్నారు అని చెప్పేసి 1993లో ఒక సెన్సస్ తీశారు బై మాస్టర్స్. తీస్తే 2503 అని తెలిసింది. 93లో కాస్మిక్ లెవెల్ మాస్టర్స్ 2503 అని లెక్క తేలింది. తర్వాత 2008లో అంటే 1993 నుంచి 2008కి వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి సెన్సస్ తీస్తే ఎంత వచ్చిందంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ మాస్టర్స్. ఇంకా అది లెక్క లేదు. కొన్ని మిలియన్స్ ఆఫ్ మాస్టర్స్, కాస్మిక్ లెవెల్ మాస్టర్స్. అది 2008 అంటే 93 నుంచి 2008 15 సంవత్సరాల్లో ఆల్ ద గ్రాండ్ మాస్టర్స్ have walked into many bodies on this earth plane. A few millions. 2008లో ఫ్యూ మిలియన్స్ అయితే ఇప్పుడు 2014లో ఉన్నాం మనం. అది ఎంత అవుతుందో మీరే ఆలోచించండి. గ్రాండ్ మాస్టర్ అంటే పెద్ద పెద్ద గడ్డాలు ఏమి ఉండవు, కిరీటాలు ఏమి ఉండవు. ఇక మీలా నాలా ఉంటారు గ్రాండ్ మాస్టర్. అవర్ వర్క్ షోస్ టు అవర్ సెల్స్ వాట్ కైండ్ ఆఫ్ మాస్టర్స్ వి ఆర్. ఓకే, ఉదాహరణకు నేను సంగీతం నేర్చుకోలేదు, ఫ్లూట్ నేర్చుకున్నాను, వోకల్ నేర్చుకోలేదు. కానీ నా బాత్రూంలో కూర్చొని నేను పాడుకుంటుండేవాడిని. పాడుకుంటున్నప్పుడు నాకు అనిపించేది, ఒరేయ్ నీ వాయిస్ అసలు ప్రపంచంలో అందరి వాయిస్ బెటర్ వాయిస్ లా నాకు అనిపించదు. ఎందుకంటే అందరి పాటలు వింటుంటాం కనుక వాడి వాయిస్ కన్నా నా వాయిసే బెటర్ అనిపించేది నాకు. అసలు నేను నేర్చుకున్నదేమో వోకల్ కానే కాదు, కానీ somehow I had the confidence. Even now I say my voice is the best voice. What is your part? ఎవరైనా అనుకుంటే మనకెందుకు కానీ. సో ఎవరి వాయిస్ నాకు ఏ షమ్మంకోడి అరేకోడి ఎవడన్నా కూడా మన మంగళపల్లి బాలవడి కృష్ణ ఎండి రామనాథ్ అని ఎవడన్నా కానీ నా వాయిస్ బెటర్ రోయ్ అని అనుకుంటుండేవాడిని. ఇప్పటికీ నాకు అలాగే ఎంతమంది గురువులను స్పిరిచువల్ వాళ్ళందరూ చూసినా కూడాను వాడికన్నా నేనే గొప్ప, నాకు నేనే అసలు వాడికన్నా మించిన వాడన్నా అనిపిస్తుండే. అప్పుడు ధ్యానంలో కూడా సరిగా లేదు ఈవెన్ దెన్. సో we know what we are, our quality. మన క్వాలిటీ ఏంటో మనకు తెలుసు. సో హైయెస్ట్ లెవెల్ కాస్మిక్ లెవెల్ గ్రాండ్ మాస్టర్స్ అందరూ పిరమిడ్ మాస్టర్స్గా వచ్చున్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ మాస్టర్స్ ఆర్ దేర్. మిగతా పార్టీలన్నీ కూడాను, మిగతా మతాలన్నీ కూడా పోయి ఒక పిరమిడ్ మతమే వస్తుంది. మిగతా పార్టీలన్నీ పోయి పిరమిడ్ పార్టీ. 1999లో ఒకసారి తాడిపత్రిలో ఉన్నప్పుడు నా గొంతంతా పోయి 3 గంటలు అందరికి ధ్యానం నేర్పిస్తున్నప్పుడు నేను అలా ఊరికే స్టేజ్ మీద కూర్చోవలసి వచ్చింది. పాట లేదు, ఫ్లూట్ లేదు, ఏమీ లేదు, మొత్తం అంత కోల్డ్గా ఉంది, సివియర్ కోల్డ్.
ఆ 3 hours నేను తాడిపత్రి స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది, నువ్వు ఒక పార్టీ పెట్టాలి అని చెప్పేసి. వెంటనే శ్రీ కంచి రఘురామ్ గారిని పిలవడము, వారు ఎనలేని సేవలు చేశారు. నువ్వు గట్టిగా చెప్పలు కొడదాం కంచి రఘురామ్ గారు. మరి నేషనల్ ప్రెసిడెంట్గా వారు ఆది నుంచి ఫౌండర్ ప్రెసిడెంట్గా మరి 3 ఎలక్షన్స్ చేశారు. తర్వాత శ్రీ బివి రెడ్డి గారు వచ్చారు నేషనల్ ప్రెసిడెంట్గా, వారి కోసం గట్టిగా చెప్పలు కొడదాం. శ్రీ బివి రెడ్డి గారి హయాంలోనే మరి ఈ యొక్క బ్యానర్ ఈ విధంగా చేయడం అంతా ఆయన చాలా చేశారు. బ్యానర్ని, మన ఫ్లాగ్ని ఇవన్నీ కొంచెం ఆర్గనైజ్గా చేయడం కోసం. ఆ తర్వాత బివి రెడ్డి గారు కారణాంతరం వల్ల తప్పుకున్నప్పుడు మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ పాల్ విజయ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా దీనికి వచ్చారు. వారు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మనకి ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్గా మనం చేసుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్కి శ్రీ రమేష్ గారు స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్గా మనం చేసుకుంటున్నాం. అలాగే కర్ణాటకకు ప్రేమ్ కుమార్ గారు, అలాగే రమేష్ గారిని ఆంధ్ర ప్లస్ కాదు పాండిచేరి స్టేట్. ఓకే, ఆంధ్ర ఇప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు. ఇంకా ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లస్ పాండిచేరి స్టేట్. ఈ 2 స్టేట్ని సార్కి ప్రెసిడెంట్గా చూసుకోవాలనుకుంటున్నాను. సో కర్ణాటక స్టేట్కి శ్రీ ప్రేమ్ కుమార్ గారు వెరీ సీనియర్ మాస్టర్ బెంగళూరులో ఉన్నారు. వారి కోసం గట్టిగా చెప్పలు కొడతాం. అలాగే ఉత్తర ఎవరి స్టేట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రెసిడెంట్. ఓకే, ఎవరి స్టేట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రెసిడెంట్. తర్వాత స్టేట్ లెవెల్ కమిటీని, అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ కమిటీని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. పిరమిడ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కె రమేష్ గారు గట్టిగా హైకోర్టు ఉపాధ్యక్షుడు శ్రీ టి దామోదర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, అప్పటి కోటేశ్వరరావు గారు, శ్రీ రామసుబ్బారెడ్డి గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు వెస్ట్ గోదావరి, మరి నందప్రసాదరావు గారు వైజాగ్. వీళ్ళందరూ కూడా ఉపాధ్యక్షులుగా ఉంటారు. ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ఆర్ ప్రేమయ్య గారు చేస్తారు కొత్తగూడ. అలాగే కార్యదర్శులు మరి డి మాధవ్ హైదరాబాద్, ఎస్ ఉపచంద్రవరం, బి లక్ష్మి కుక్కపల్లి, ఇక్కడ ఉన్నారు లేరు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.